అనుకొని వస్తే ఈ వ్యవసాయ రంగంలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇక రాను రాను చదువుకున్న వ్యక్తులు ఈ వ్యవసాయంలోకి రావద్దని నా మనవి. ఎందుకంటే ఈ వ్యవసాయం చూస్తే చాలా ఘోరమైన పతనంగా ఉంది. ఎవరైనా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటే తప్ప అసలు బాగుపడే పరిస్థితి లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఎంత కష్టపడి చేసి రేయనక పగలనక చేసి వచ్చినా కూడా ఇక్కడ రేటు లేకుండా పోతుంది. కాయ ఎంత మంచి క్వాలిటీ అయినా కూడా వాళ్ళు అనుకున్న రేటుకే కొనడం జరుగుతుంది. మార్కెట్లో మాత్రం అసలు దారుణమైన బయట ఎక్స్పోర్ట్ లేదని చెప్తున్నారు, కానీ ఎక్స్పోర్ట్ ఉన్నా కూడా ఇలా జరగడం అసలు చాలా దారుణంగా అనిపిస్తుంది మాకైతే. చాలా అయితే అసలు ఈ సంవత్సరం పెట్టుబడి కూడా తీరదు. అప్పుల పాలై రైతులు ఆందోళనకు గురిపడుతున్నారు. కూలీలకు పోని పరిస్థితి, ఇటు రైతులకి ఏమి చిల్లిగా కూడా రాకుండా పోతుంది. అసలు ఎంత చేసినా వెట్టి చాకిరి లెక్క రైతు బానిస అయిపోతుంది తప్ప రైతు దేశానికి వెన్నుముక, కానీ వెన్నుముక కాదు, వాడు కుంగిపోవటం జరుగుతుంది. దేశానికి రైతు రాజు కాదు, ఇప్పుడు ఒక బానిస సత్వంగా రైతు పరిస్థితి ఉంది. రాను రాను రైతు అయితే వ్యవసాయం కుంటుపడిపోయే అవకాశం చాలా వరకు ఉంది. నేను MBA చేశాను. నాకైతే నేను వ్యవసాయ ఫీల్డ్ ఉండబట్టి ఇప్పుడు ఒక 10 years అవుతుంది. కానీ రాను రాను చూసి నాకు విరక్తి పుట్టింది. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే అసలు వ్యవసాయ జోలికే పోదలుచుకోలేదు. తోట కాదు అది ఏది అసలు దలుచుకోవట్లేదు. ఏ పంటకు చూసినా గిరాకీ అనేది లేదు. మిర్చికి పెట్టుబడి బాగా ఓవర్ అవుతుంది నల్లి వల్ల, ప్లస్ మందులు కూడా ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. కూలీ ఖర్చులు కూడా తెంపడం వల్ల ఎక్కువ అవుతున్నాయి. ఇది చూసుకుంటే వాళ్ళకి సరిపోవట్లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం అనేది ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నా విజ్ఞప్తి అండి ఇది.